హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక చిన్న ఊర్లో జరిగిన ఎమోషనల్ స్టోరీ తీసుకొచ్చాను. మన బిజీ లైఫ్లో మనం చాలామందినే మర్చిపోతాం, కానీ మన కోసం ఎదురు చూసేవారు ఎవరో ఒక్కరైనా ఉంటారు కదా. ఇది కూడా అలాంటి ఒక స్టోరీయే. లాస్ట్ వరకు వినండి. ఒక చిన్న పల్లెటూరులో రాజు అనే అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ కూలీ పనికి వెళ్తూ డబ్బులు సంపాదించి కొడుకుని పై చదువులు చదివించింది. వాళ్ళ అమ్మకు ఒకటే కోరిక ఉండేది, నాలా నా కొడుకు కష్టపడొద్దు, వాడికి మంచి జాబ్ రావాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. అమ్మ చెప్పినట్టే రాజు చివరికి జాబ్ తెచ్చుకున్నాడు. కానీ చిన్నప్పటి నుండి వాళ్ళు ఒకరు లేకుండా ఒకరు ఉండేవాళ్ళే కాదు. సడన్గా రాజుకి జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ ఊర్లో అమ్మ ఒక్కతే అయిపోయింది ఇంట్లో. రాజు జాబ్లో బిజీ అయ్యి అమ్మతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారి అలా మాట్లాడుతుండే. అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అమ్మ, మీటింగ్స్లో ఉన్నా అని చెప్పేవాడు. ఇక అట్లా కొడుకుకు దూరమైన తల్లి రాజు మీద చాలా బెంగ పెట్టుకుంది. ఆ అమ్మకి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. రాజుకి కాల్స్ చేయడం ఆపేసింది. అప్పుడు రాజు అనుకున్నాడు, ఏమైంది అమ్మ నాకు కాల్ చేస్తలేదని ఆలోచించి మళ్ళీ రేపు చేద్దాంలే అమ్మకి అనుకొని మళ్ళీ ఇగ్నోర్ చేసిండు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళ నుండి రాజుకి ఒక ఫోన్ వెళ్ళింది, మీ అమ్మ ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది అని. అప్పుడు రాజు షాక్ అయి చాలా టెన్షన్లో హడావిడిగా ఇంటికి పరిగెడుతూ వచ్చిండు. చూసేసరికి అమ్మ ఏమో హాస్పిటల్ బెడ్ పై ఉంది. అమ్మ చాలా వీక్ అయిపోయి కనిపించడంతో రాజు చాలా బాధపడిండు. చివరిగా అమ్మ రాజుతో మాట్లాడిన మాటలేంటో వినండి. నువ్వు హ్యాపీగా ఉండాలిరా, నాకు అదే చాలు, ఇప్పుడు నా కోసం నువ్వు వచ్చావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అదే తన ఆఖరి మాట అయిపోయింది. రాజు ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కిచెన్లో ఒక డబ్బా కనిపించింది. ఆ డబ్బాలో రాజుకి ఇష్టమైన లడ్డు వాళ్ళ అమ్మ చేసి పెట్టింది చివరిసారిగా. దాంతోపాటు ఒక చిట్టీలో లెటర్ కూడా రాసింది, నువ్వు వచ్చినప్పుడు తినడానికి చేశాను రా అని రాసింది. ఆ మూమెంట్ రాజు రియలైజ్ అయ్యాడు, అమ్మ ప్రేమకు రీప్లేస్మెంట్ లేదు అని. ఇదే స్టోరీ అండి. మనం బిజీ అని ఈజీగానే చెప్పుకుంటాం, కానీ మన కోసం ఎదురు చూసేవారు ఎవరో ఒక్కరైనా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమైనా మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. అది కూడా మన ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళిపోయాక బాధపడడం వేస్ట్. మీకు ఎలా అనిపించింది స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.